హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ ముచ్చట్లో. నేను మీ నవీన్. గత కొద్ది రోజులుగా చాలామందిని అబ్జర్వ్ చేస్తే కనుక మనం నాన్ ఐటీ ఫీల్డ్ నుంచి ఐటీ ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్లు అనేవి పెడుతూ ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఫేక్ ఎక్స్పీరియన్స్ అన్నది అంత మ్యాండేటరీ అయితే కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక బీపీఓ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా, లేకపోతే హెచ్ఆర్ ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు అయినా సరే, మీకు ఒక నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్తున్నప్పుడు ఫేక్ అవసరం అయితే లేకుండా మీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ని కొంచెం అప్డేట్ చేసి రెజ్యూమ్లో పెడితే చాలు, మీరు ఈజీగా ఐటీ ఫీల్డ్లోకి అయితే వెళ్ళచ్చు. అది ఎలాగో చెప్తాను, దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చూస్తుంటాం కదా, జనరల్లీ కొన్ని జనరిక్ డెసిగ్నేషన్స్ అయ్యి ఉంటాయి నాన్ ఐటీ ఫీల్డ్లో. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అని, ప్రాసెస్ అనలిస్ట్ అని చెప్పేసి, లేకపోతే అడ్మిన్ సపోర్ట్ అని, ఇలా జనరిక్ రోల్స్ అనే డెసిగ్నేషన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. జనరల్లీ నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్తున్నప్పుడు ఈ జనరిక్ డెసిగ్నేషన్స్ని మనం మార్క్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. చెప్పుకునే విధానం బట్టి ఉంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్, ఏబీసీ అనే కంపెనీలో మీరు ఒక ప్రాసెస్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు బయట బిజినెస్ అనలిస్ట్ కైండ్ ఆఫ్ జాబ్స్ కూడా మీరు ఎలిజిబుల్ అప్లై చేయొచ్చు. కానీ ఏంద్రా అంటే, మీకు ప్రాపర్ పోర్ట్ఫోలియో అంటూ ఉండి మీరు దాని మీద మంచి నాలెడ్జబుల్గా ఉన్నప్పుడు యాజ్ ఎ ప్రాసెస్ అనలిస్ట్ మీరు ఏ ప్రాసెస్కి అనలిస్ట్గా వర్క్ చేశారు అన్నది ఎవరికి తెలియదు. మీరు బయటకు వెళ్ళిన తర్వాత యాజ్ ఏ డేటా అనలిస్ట్గా నేను వర్క్ చేశాను, ఇక్కడ ఇలాగా ఇందులో ఈ పలానా ప్రాసెస్ చేసేవాడు, నాకు ఈ పలానా టూల్స్ వచ్చు, నేను ఈ పలానా డాష్ బోర్డ్స్ బిల్డ్ చేశానని చెప్పుకోవచ్చు. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అడ్మిన్ సపోర్ట్గా ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా టూల్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ అవి నేర్చుకొని మీరు బయట ఆ జాబులకు అప్లై చేస్తూ, బీయింగ్ యాజ్ ఏ అడ్మిన్ సపోర్ట్ నేను ఎండ్ యూజర్ సపోర్ట్ అయ్యి ఇచ్చేవాడు, ఇలాంటి టెక్నికల్ థింగ్స్ మీద మేము చాలా సపోర్ట్ చేస్తాం, అండ్ ఆల్సో ఐ హ్యావ్ డన్ దీస్ సర్టిఫికేషన్స్ అని చెప్పుకుంటే కనుక మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళి ఆ యొక్క నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ని అలా యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. మరి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మనం పట్టుకోరా అనే డౌట్ అయితే మీకు ఉండొచ్చు. దానికి కూడా క్లారిఫికేషన్ ఇస్తున్నాను చూడండి. జనరల్లీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు మీ పే స్లిప్స్ ఒరిజినల్గా ఉన్నాయా లేదా, మీ కంపెనీలో వర్క్ చేశారా లేదా, ఈ ఫ్యాక్టర్స్ని చూస్తారు తప్ప మీరు ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేశారన్నది ఏ కంపెనీ కూడా చూడదు. ఎందుకంటే మా కంపెనీలో ఏం ప్రాజెక్ట్ ఉన్నదన్నది అది ప్యూర్లీ మా యొక్క క్లయింట్, మా డీటెయిల్స్ అన్నీ మాకు అవసరం. ఆడెవడో అడిగితే మేము మా కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము బయటికి ఎందుకు రివీల్ చేస్తాం, సచ్ దట్ మేము బిజినెస్ లూజ్ అవుతాం. కాబట్టి కంపెనీస్ ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గర ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దేని మీద వర్క్ చేస్తానన్నాయి చెప్పవు, రివీల్ చెయ్యవు. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మీరు ఫేక్ పెట్టకుండానే మీ యొక్క నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ని ఇలా ఐటీ కింద కన్వర్ట్ చేసుకొని చెప్పుకోవచ్చు. లేదు, ఇఫ్ ఇన్ కేస్ మీరు నాన్ ఐటీలో మీకు ఇలా జనరిక్ డెసిగ్నేషన్ టైటిల్స్ ఏమీ మీ యొక్క రోల్లో లేవు, మీరు ఎలాగా స్విచ్ కొడదాం అనుకునేటట్టయితే కనుక టూల్ బేస్డ్ జాబ్స్ నేర్చుకోవడం అన్నది చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ టూల్ బేస్డ్ జాబ్స్లో ఏంటంటే ఎక్కువ ఫంక్షనల్ రోల్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎక్సెల్, అవుట్లుక్ ఇవన్నీ నేర్చుకోవడానికి ఎంత టైం అయితే పడుతుందో, ఈ టూల్ బేస్డ్ జాబ్స్ అంటే ఆర్కెల్ హెచ్సిఎం కానీ, వర్క్డే కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, ఇలాంటి జాబుల్లో టెక్నికల్ వర్క్స్ అంటే ఏమి ఉండవు, అన్ని ఫంక్షనల్ అండ్ ఆపరేషనల్ రిలేటెడ్ వర్క్సే ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం ఇలాంటి టూల్స్ నేర్చుకోవడానికి ఒక 30 to 45 days టైం పడుతుంది అంతే. డైలీ ఒక 1 or 2 hours స్పెండ్ చేశారంటే సరిపోతుంది. సచ్ దట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక ఆర్కెల్ హెచ్సిఎం మీద కనుక మీరు వర్క్ ఆ టూల్ మీరు నేర్చుకున్నట్టయితే కనుక మీ యొక్క నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్లో నేను ఆ టూల్ మీద వర్క్ చేశానని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెచ్సిఎం అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద హెచ్ఆర్ ఫీల్డ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు హెచ్ఆర్ ఫీల్డ్లో కనుక ఉన్నట్టయితే మీరు ఆ టూల్ మీద మీ యొక్క హెచ్ఆర్ ఫీల్డ్లో వర్క్ చేసినట్టుగా షోకేస్ చేసుకొని నాన్ ఐటీ నుంచి ఐటీకి కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా దీని మీద మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కావాలి ఇంకో వీడియో మళ్ళీ చేస్తాను. ఇంకా ఏమైనా వేరే విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ఏ విషయం ఏంటన్నది మీరు దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, జై హింద్.